నాకు చెప్తున్నావా? ఏ ఆగో ఆగో, ముందు నేను చెప్పేది విను అన్నట్టే మాట్లాడతారా అధికారంలో ఉన్నోళ్ళు? ఏమో కుర్చీ ఎక్కంగానే పబ్లిక్ కు పద్ధతిగా సమాధానం చెప్పరాదో ఏమో. ఇగో ఇక్కడ చూడుండ్రి, మంత్రి గారు పిల్లలతోని ఎట్లా మాట్లాడుతున్నాడు. చెప్పేది మీరు సర్కారు చెప్పినట్టు వినాలే. మీకు 86 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కట్టిస్తున్నాము, మీరంతా అందులోకి పోవాలి అంతే అన్నట్టు పిల్లలను మాట్లాడుకుంటా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారే నాన్ స్టాప్ దంచి కొడుతున్నాడు. అయ్యా మంత్రి సారు, పాలిటెక్నిక్ చదువులను తీసుకుపోయి డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్లా అంటే ఐటీఐ చదువులతోని సమానం చేస్తే మా భవిష్యత్తు ఆగమైతే సారు అని గోడెలో పోసుకుంటుంటే పిల్లల నోట్ల నుంచి మాట వెళ్ళకుండా బెదిరించినట్టే మాట్లాడిండు. అంతేకాదు ఇంకేమంటున్నాడు ఇనురే. వేల మంది వస్తారు రోజు. జాబ్ ఇస్తే వాళ్ళకి ఎక్కడ జాబ్ లేదు. పాలిటెక్నిక్ చేస్తే జాబులు వస్తాయా? నా తానకే వేల మంది బీటెక్ చేసిన వాళ్ళు వచ్చి జాబ్ అడుగుతున్నారు. అందుకే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను కడుతున్నాము, అక్కడ చదువుకోర్రి మీకు నెలకు 50,000 నౌకర్లు వస్తాయని పిల్లల మాట వినకుండా మాట్లాడుకుంటూ పోతూనే ఉన్నాడు. సార్ మాకు పాలిటెక్నిక్ తర్వాత బీటెక్ చేసే ఛాన్స్ లేకుండా పోతుంది, మా చదువులు ఐటీఐ అనే తక్కువ విలువకు పడిపోతాయి, సర్కారు నౌకర్లకు సతమతమయ్యే రోజులు వస్తాయన్నట్టు బాధలు చెప్తుంటే ఇంటనే లేడు మంత్రి సారు. 86 కోట్లు పెట్టి ఏటీసీ సెంటర్ కట్టిస్తున్నాము, అక్కడికి పోయి చదువుకోరి నౌకర్లు వస్తాయని చెప్తున్నాడు. ఇక దీని మీద అవి వస్తాయి సారు, 50,000 జీతం వచ్చే నౌకర్లేం కర్మ, కాంగ్రెస్ పార్టీలు చెప్తే ₹1,00,000 నౌకర్లు కూడా వస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటేడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదా? అట్లనే మీరనే 50,000 జీతం కొలువులు కూడా వస్తాయని ఎక్కిరిచ్చినట్టే మాట్లాడుకుంటున్నారట పాలిటెక్నిక్ చదువుతున్న పిల్లలు వాళ్ళ అయ్యవ్వలు.